ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్. ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక నాయకులం ఎవరమన్నా కానీ బాధ్యతాయుతంగా ఏదైనా మాట్లాడబోయే ముందు అది ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ, ఇట్ కెన్ బి ఇన్సైడ్ ఆల్సో. ఇన్సైడ్ కూడా మన భావాలు ఏదైతున్నదో సమాజానికి ఒక విధమైనటువంటి ఒక సంకేతం ఇచ్చే విధంగా ఉండాలి. వాళ్ళ సమాజం అనేది ఎటువైపు పోతున్నది, సమాజంలో ఉండేటువంటి ఒక నిమ్న వర్గాలు, ముఖ్యంగా దళిత సమాజం, బలహీన వర్గాలు, ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో సామాజికంగా ఒక విధమైన ఒక విప్లవం తీసుకొచ్చే విధంగా ఏదైతుందో రాహుల్ గాంధీ గారు ఇవాళ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పని మరి ఆయన వారు పిలిపిస్తే దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పింపచేయడానికి ఏ విధంగా పోరాటం చేస్తున్నది. ఈ తరుణంలో ఏదైతున్నదో ఇవాళ మిత్రుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఒక దళిత సమాజంకి రావచ్చు కాక ఆయన మనం గౌరవించాలి. లక్ష్మణ్ కుమార్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సామాజిక వర్గం అని చెప్పంటున్నా. అతనికి నిజంగా కించపరిచే విధమైనటువంటి ఏ వ్యాఖ్య అయినా కానీ అది యావత్ సమాజాన్ని కించపరిచినట్టు, మరి దళిత సమాజాన్ని అగౌరవపరిచినట్టు భావించే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటూ ఏదైనా కానీ ఇది రియల్లీ అన్ఫార్చునేట్. అటువంటి ఒక వ్యాఖ్యలు సంభాషణ చేయవలసింది కాదు ఎవరమైనా కానీ. సరే, ఇప్పటికీ ఏ పరిస్థితి లోపల అటువంటి ఒక సంభాషణ చేయడం జరిగింది అయినా కానీ దాన్ని వెనక్కి తీసుకోదు. ఎవరైనా తప్పలేదు దాంట్లో. ఎవరైనా ఏదైతుందో ఏదో సందర్భంగా మాట జారితే దాన్ని వెనక్కి తీసుకున్నట్టయితే మన వ్యక్తి గౌరవాన్ని పెంచుద్ది. మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని ఏదైతుందో నాకు దగ్గర ఫ్రెండే, మీరు ఏదో సందర్భంగా మరి మాట జారి ఉండొచ్చు కాక దాన్ని వెనక్కి తీసుకుంటే మీ గౌరవం పెంచుద్ది. నేను ఆ అప్పీల్ దాన్ని అంటే ఆ విధంగా సంభాషణ జరిగి ఉండవలసింది కాదు. అదేదైనా కానీ ఇప్పటికైనా వెనక్కి తీసుకుంటే గౌరవం ఉంటుందని చెప్పాను.